మొదటగా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నాకు మా కాశీం అన్న, మా లక్ష్మణ్ సార్, వరంగల్ సీన్ అన్న, మందార భాస్కర్ అన్న, సిఎల్ అన్న, మరి సార్ పెద్ద లక్ష్మణ్ సారు, కాశీం అన్న, మా ప్రాంతం, మా పెద్దలు, మా కన పెద్దలు వాళ్ళ దారిన చూపినటువంటి బాటలు మేమంతా నడిచాం. ఈరోజు ఇక్కడికి వచ్చి మరి వెన్నెలక్క సిఎల్ అన్న సార్ పేరు అన్సారీ సార్ విన్నా, చాలాసార్లు విన్నా. మరి వెన్నెలక్క అన్న విద్యార్థి లీడరు సునీల్ శెట్టి అన్న, సీనన్న, అందరికీ పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు. గద్దరన్న పాట అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. బహుశా 1994 నాది ఎస్ఎస్సి అయిపోయింది. అప్పుడు కాలేజీలో బీజేపీ ఏబీపీ ఉండేది. ఆ ఏబీపీ అచ్చంపేటలో చేసిన కాలేజీ ఫస్ట్ ఇయర్. మాకన్నా సీనియర్ మా అన్న కాశీం అన్న. మా అన్న అప్పటికి కవితలు గిట్ట రాస్తుండేది. మా ప్రాంతానికి వచ్చేది, అమరావతికి వచ్చేది. మరి మా మామ క్లాస్మేట్స్ వాళ్ళంతా, మా మామడు ఉమాశంకర్ అని, రఘుపతి అని చాలా మంది ఉండి ఆయన క్లాస్మేట్స్ ఉంటారు. ఉద్యమాలు వనమాలు ఎప్పుడు గద్దరన్నాను గారు అని ఎప్పుడు పాడాలనే ఉండేది. అక్కడ ఆ ప్రాంతంలో జేఎన్ఎం సంజీవ్ అని ఉండేది, పద్మక్క ఉండేది. అప్పుడు స్వర్ణలతో ఒగ్గు కథ చెప్పేది. కొమ్మనపెంట, ఆ ప్రాంతంలో కొమ్మనపెంట, కారంచేడు, మరి అట్లాగే నలుగురు వీరు కథ, ఈ కథలు చెప్పేది. సేమ్ అట్లే పాడాలా, అన్నలాగా పాడాలని చెప్పి, సంజీవ్ అన్నలాగా పాడాలని చెప్పి, దివాకర్ అన్నలాగా పాడాలని చెప్పి, మన డబ్బు రమేష్ అన్నలాగా పాడాలని చెప్పి ఉండేది. వాళ్ళ పాటను ఎట్లా పోవాలని చెప్పి 1996 ఆనే వచ్చింది. విద్యార్థి సంఘంలో ఉన్నాం మేము. ఇంకా ఇప్పుడు పని చేస్తున్నాము. వసంత డాన్స్ మీటింగ్ పోవాలి మీరు వాలంటీర్గా అని చెబుతున్నారు. నేను దానికి లీడర్ని. నా వెనక 15 మంది, 20 మంది, 30 మందిని ఎట్లా ఇచ్చి పంపించేశారు. ఇక్కడికి వచ్చినాం, సెంట్రీ కాస్తున్నాం అందరం. గద్దరన్న వచ్చేది ఎవరికి తెలియకూడదు. అప్పుడు గద్దరన్న వస్తుందంటే లొల్లి. గద్దరన్న మాయమై ఉండదు తెలియదు. గద్దరన్న వచ్చిండు, రాలేదంట. వీరాది జనం, ఆ జనంలో గద్దరన్న వచ్చిండు. గద్దరన్న వచ్చి అప్పుడు భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు కెరుగని జీవనదులురా, అంగట్లో ఉన్నట్లు నల్లున్నట్లో సరి ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశముల దరిద్రమిట్టుందో నాయన, దరిద్రమిట్టుందో నాయన. 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు. దున్యవానికే దుక్కు లేదురా, కూరు జనులకే కూడు లేదురా. ఈ పాట వింటే అప్పుడు దుమ్ము. అప్పుడు సిరిమల్లె, ఓహో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ, నీవు చిరబోయి కూసున్నవెందుకమ్మా, ఎందుకమ్మా. మోకల్ల మట్టుకు ఉరగలేదు వాడి ఎత్తోలే వెనకకు ఒక్కొక్క అడిగేస్తూ, అయ్యో అడిగేస్తూ లచ్చుమమ్మ. ఇట్లాంటి పాటలు రాని వచ్చే గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. అన్నకు అప్పుడు పరిచయం అయినాం, ఉద్యమంలో స్టార్ట్ చేసినాం, పాటలు స్టార్ట్ చేసినాం. కాల్పులు జరిగినప్పుడు యువెత్తున మా అప్పటి ప్లాట్ నుంచి మేమంతా కలిసి బాటలు తీసుకొని వచ్చినాం గద్దరన్న కొరకు. ఏడ మీటింగ్ జరిగిన గద్దరన్న మీటింగ్ పోవాలంతేగా ఏమన్నా కానీ. తర్వాత తెలంగాణ ఉద్యమం, అన్న పాట, కాశీం అన్న పాట వచ్చింది నాకు. అది ఎట్టుంటుందో తెలియదు మాకు. అన్న అయితే రాశాడు, దాన్ని దులిపినగా మొత్తం జమిడికి నాకు అని పెట్టిండు. ఇక్కడ అన్న ఉంటాడు, గుడిపిల్లలు ఎక్కడ పోయిండో, జమిడికి నాడు గద్దరన్న ముందర వాడు ఆ పాట భయమవుతుంది, పాడరా ఏం కాదు అంటున్నాడు. ఇక పాడినా, అన్న నాకు ఎట్లుంటుందో ట్యూన్ అయితే నేను చేసినా పాడతానని. కాశీం అన్న కూర చెప్పినంట, పాట చేరాల్సిన చోటు జరిగింది నీ పాట హైలైట్ అయితే చూడు, మురళీదోట, నల్లమల్ల మురళీదోట అని. గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన
నెత్తుటి బతుకుల బాధలు వింటారా? గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా? బక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా? సమ్మక్క సారక్క ఎత్తిన కత్తి ఎత్తుటి తిలకము ఒరిగిన వీరుల జ్ఞాపకము ఒరిగిన వీరుల పాడి ఒరిగిన వీరుల సమ్మక్క సారక్క ఎత్తిన కత్తి ఎత్తుటి తిలకము ఒరిగిన వీరుల జ్ఞాపకము ఒరిగిన వీరుల జ్ఞాపకము. ఈ పాట పాడితే 144 సెక్షన్ ఇట్ట ఉన్న స్టేజ్ ఇట్ట మట్టి మనిషి బందగి మట్టి మనిషిని నేను భూమి నొదరానని లాడాయి చేసిండు బందగి ప్రాణమిచ్చిండు బందగి ప్రాణమిచ్చిండు బందగి బట్టలు లేకుండా బతుకమ్మలాడిస్తే పల్లె ఏడ్చింది పళ్ళు పటపట గొరికింది పళ్ళు పడపట గొరికింది పళ్ళు పల్లపట గొరికింది. వేప చెట్టులోన కాకి గూటిలోన కళ్ళు తెరిచిన కోయిలా పాటకు పదును పెట్టింది పాటకు పదును పెట్టింది పాటకు పదును పెట్టింది. కారిన కన్నీటిని వాళ్ళు కారిన కన్నీటిని వాళ్ళు కత్తులు చేసి కానుకిచ్చేవి గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా? ఇట్లా అన్న పాట ఎడమైన వేదికల మీద దంచేది. నన్ను నక్సలైట్ ఇలా ఉండు ఇదని చెప్పి ఎన్కౌంటర్ చేసి చూసాను. అప్పుడు మా పురుషోత్తం అని ఉండేది పేదల లాయర్ ఆయన పౌరకుల పురుషోత్తం. ఎంతమంది తెలిసిన పౌరకుల పురుషోత్తం? పెద్ద మనిషి ప్రజల కోసం పనిచేసాడు. చెంచు తండాలల్లా గుడిసెలల్లా ఒక బ్యాగ్ వేసుకునేది హైట్ ఉండేది వచ్చి తండాలల్లా గుడిసెల 25 రూపాయలకు నాకు బెయిల్ ఇప్పించింది. 25 రూపాయలు ఓన్లీ 25 రూపాయలు పిలుస్తారు ఎవరైనా లాయర్లు? 1900 బహుశా ఎప్పుడు పోయినా అంటే 2002లో పోయిన కేసులన్నీ 97లో 96, 97 25 రూపాయలకు బెయిల్ ఇచ్చారు. మామనాడు జనరేట్ వచ్చి ఏం కాదు మురళి కొట్టి నెల రోజులు కొట్టింది ఎన్కౌంటర్ చేయాలి నేను చెప్పి తీసుకుపోయారు అడిగిన. కానీ పురుషోత్తం బతికిచ్చింది. పురుషోత్తం అనే మరి నేను ఒకరోజు గద్దరన్న కలిసిన ఈ తమ్ముడు బాగా వాడతాడని చెప్పి పరిచయం చేసి ఆ కలసకం ఈ చనిపోయేటప్పుడు నేనే గద్దరనేమడి ఉన్నా. ఏదైనా ప్రోగ్రామ్ అంటే రారా అనేది ప్రజా ఫ్రంట్ రానే వచ్చింది. ప్రజా ఫ్రంట్లో పాట పాడితే మా లక్ష్మణ్ సార్ ఏం పాడుతున్నావు మురళి ఈ పాట కాశం రాసిండు. ఇక స్టేజీకి దద్దరిల్లి ప్రజా ఫ్రంట్లో గద్దరన్నమడి ఉన్నా. అన్ని మా మహబూబ్నగర్ జిల్లా మొత్తం మా మధ్యలేట అన్న చనిపోయిండు. ఆయన మరి ఉద్యమాలు చేసుకుంటూ తిరుగుకొచ్చింది. ఈ పాట నన్ను గన్న తల్లురార తెలుగు తల్లి పల్లెలార నన్ను గన్న తల్లురా తెలుగు తల్లి నీ పాటనై వస్తున్నారమ్మో మీ పాదాలకు వందనాలమ్మో నన్ను గన్న తల్లురార తెలంగాణ పల్లెలార నన్ను నీ పాటనై వస్తున్నారమ్మో నీ పాదాలకు వందనాలమ్మో జంకు జన్నంటూ జనం పాట పాడుతాను జనం పాట పాడుతాను జనం పాడుతాను రేరా రే అంటూ రేరా పాట పాడుతాను రేరా పాట పాడుతాను రేరా పాట నీ పాటల్లో పదమునవుతనా నీ పాదాలకు గజ్జేనవుతనా. ఎన్ని పాటలు ఒక బుక్ తరగని గది ఒక గడి. ఇప్పుడు వచ్చినటువంటి మా సారు ఉండే ఆ సారు చనిపోయిన రోజు అందరం పాటలు రాసినాం. ఆ రోజు గద్దరన్న చచ్చిపోయిన రోజే ఆయన గారు ఉన్నది వర్ధంతి సభకు రాసినటువంటి పాట జోహర్ అని చెప్పుకుంటూ ఇప్పుడే వచ్చినట్టు సూర్యులకు అందరూ పాట పెడతాం.
జోహాల్రు జోహాల్రు అందుకో జోహాల్రు 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 అందుకో జోహాల్రు 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 అందుకో జోహాల్రు జోహాల్రు అందుకో జోహాల్రు అమరుడా గద్దరన్న అందుకో జోహాల్రు 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 అందుకో జోహాల్రు 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 అందుకో జోహాల్రు ఇల్లు వదిలినావు పిల్లలు వదిలినావు ఇల్లు వదిలినావు పిల్లలు వదిలినావు బ్యాంకు ఉద్యోగం వదిలి ఎర్ర జెండా నీడాలోన బ్యాంకు ఉద్యోగం వదిలి ఎర్ర జెండా నీడాలోన దండకారణ్యంలో దండై నిలిచినావు జోహాల్రు జోహాల్రు అందుకో జోహాల్రు 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 అందుకో సారు మన సారు జయరాజ్ సారు సియాసత్ పత్రికతో వెలుగునిచ్చినట్టి సియాసత్ పత్రికతో వెలుగునిచ్చినట్టి గదరన్న ఎంట నువ్వు తోడు నీడా గదరన్న ఎంట నీవు తోడు నీడయ్య యాడుంటే ఆడా నువ్వు ఎప్పుడెంబ ఆడుండి ఎడ ఉంటే ఆడా నీవు ఎప్పుడెండాయి గదరన్న మరణ వార్త తెలిసిన వెంటానే గదరన్న మర్త తెలిసిన వెంటానే ఇసుకేస్తని జనములో ఊపిరి ఆగింది జహీరు సారు జైరు హాలి ఖాను సారు జోహాల్రు జైరు హాలి ఖాను సారు జోహాల్రు అందుకో జోహాల్రు అరుణన జోహాల్రు 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 అందుకో జోహాల్రు. ధన్యవాదాలు.